ಹಾಯ್ ಹಲೋ ಗುಡ್ ఈవినింగ్ నమస్తే ఆదాబ్ ಎಲ್ಲರಿಗೂ వణకం నమస్కారం. ఈరోజు మనం ఒక సాఫ్ట్వేర్ జాబ్ వస్తే లైఫ్ సెట్ కష్టం ఉండదు అనుకునే వాళ్ళకు మన పవర్ చూపిద్దాం గైస్ టుడే. మీ అందరి కోసం నేను ఒక వీడియో చేస్తాను. పొద్దున్న లేచినప్పటి నుండి ఉరుకులు పరుగులుతో కూడిన ప్రపంచం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఓకే, ఈరోజే షూట్ చేసినాను మొత్తం. ఐ విల్ సీ యూ. ఓకే, చూడండి మీరే చూడండి బ్రో. ఫస్ట్ లేవగానే ఎట్లా వస్తాం, ఒక బస్సు నుంచి ఇంకో బస్సుకు వచ్చినాను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈడెన్ని బస్సులలో మన బస్సు ఏదో తెలివి ఉంటే కనుక్కోగలుగుతాం. ఆ నెంబర్ పెద్ద ఈజీనే లేదేం పెద్ద కథ కాదు. ఈరోజు సాటర్డే, ఇది గుర్తుపెట్టుకుని ఎందుకు చెప్తాను. సాటర్డే రోజే ఇంతమంది ఉన్నారంటే వీడు చూడండి వెనకలకు వచ్చేస్తాను. పెట్టే ఈ వెనకలు ఎవరు ఉండారు, ఏ సంబంధంలే. ఏమన్నా అయిపోతే అంతే, మాకెందుకు, అది నీ ఇష్టం. సరే, ఇప్పుడు నా స్టాప్ యాడ్ ఉందో అదే నా బస్సు యాడ్ దొరికింది. చూడండి గైస్, ఇది క్రౌడ్. సాటర్డే ఈరోజు. ఓకేనా, సాటర్డే రోజు ఇంతమంది ఉన్నారు. యాడ్ నిలబడుకోలు కూడా తెలియదు, ఇంకా తక్కువ, ఇది ఇంకా ఎక్కువ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఆ కండక్టర్ బాధ చూడండి. 15 నిమిషాలు ఎందుకు సీటే దొరకలేదు, ఇంకా దొరుకుతుందని నమ్మకం కూడా లేదు. ఈ ట్రాఫిక్ జామ్ ఒకటి చూడండి, అంతే వెయిట్ చేస్తూ ఉండాలి. ఎద్దుల బండి అన్న మేలు, సైకిల్ కొనుక్కుంటే మేలు ఫ్రెండ్స్ దీనికంటే. ఓకే, వీ విల్ కంటిన్యూ నెక్స్ట్. ఫైనల్లీ గైస్ వచ్చేసినాను. ఇక్కడ లోపలికి అలో చేయరు, అందుకే త్వరగా అయిపోయేస్తున్నాను. ఓకే, మొత్తానికి వచ్చేసినాను కష్టపడి. ఇప్పుడు ఇదేం పర్లేదా, ఇదే నా ఆఫీస్. ఓకే, నేను ఇంకా తర్వాత షూట్ చేస్తాను. వీ విల్ కంటిన్యూ. గైస్ వచ్చేసాను. అమ్మయ్యా, మధ్యలో మా ఫ్రెండ్ గానికి అవసరం వచ్చిందంట, ఫోన్ చేసినాడు బయటికి రాని, అందుకు వెళ్ళిపోతున్నా గైస్. ఓకే, వీ విల్ కంటిన్యూ. Finally going to room from my office. ఇప్పుడు చూడండి గైస్, దిస్ ఇస్ ద క్రౌడ్. ఓకే, ఇంత క్రౌడ్ ఉంటుంది. సి, సాటర్డే కాబట్టి హాఫ్ డే తీసుకుని వచ్చేసాను. మ్యాటర్ ఏంద్రా అంటే, ప్రతిసారి ఏమంటారు, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినాక లైఫ్ సెట్ అయిపోతుంది అది ఇది అని అనుకోకూడదు. లైఫ్ ఎంతో ఉంటుంది. అసలు ప్రాబ్లమ్స్ అప్పటి నుండే స్టార్ట్ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే మీ నాన్నగారి ఈఎంఐస్ కడతావో, ఇంకా ఏమంటారు హెల్త్ ఇష్యూస్ వస్తాయో, డబ్బులు నువ్వు పెట్టి నువ్వు స్పెండ్ చేస్తావో ఇంటి కోసం, అప్పుడు లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ డే ఇనే కంపెనీ అది ఇదని షార్ట్స్ చేసినాను, పెద్దగా నేను వీడియోని ల్యాగ్ చేయాలని అనుకోలేదు. ఇప్పుడు దీని తర్వాత నేను చేసేది అయితే పోయి ఆ గుడికి పోయి, అక్కడ గుడి ఉంది, అక్కడ గుడికి వెళ్ళి ఇంకా తినేది కూడా ఏం లేదు, అట్లా పడిపోతాను నీరసం అయ్యి. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎయిమ్ ఫర్ బిగ్. ఓకే, వదలొద్దండి, తప్పుగా తీసుకోవద్దండి. నాకు తెలుసు మీరు అన్నీ డబుల్ మీనింగ్ మాట్లాడతారని. చూడండి, ఇలాంటి ఇల్లు కట్టేదానికి ట్రై చేయండి. ఓకేనా, ఎప్పుడో ఒక జాబ్ వస్తానే అయిపోయింది అది ఇది అని అనుకోకూడదు. చేయాల్సింది ఎంతో ఉంది, చూడాల్సింది ఎంతో ఉంది. ఓకే, టేక్ కేర్, బాయ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో దెన్ ఓన్లీ సబ్స్క్రైబ్. ఓకే, నాకు సబ్స్క్రైబర్లు అవసరం లేదు. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, దట్స్ వై. చూడండి ఆ బిల్డింగ్ ఎంత బాగుందో, అది పీజీ. సారీ, అలాంటి పీజీ రన్ చేసేదానికి చూడండి లైఫ్లో. ఓకే, టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.